ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మీకు పరీక్షలో మంచి మార్కులు రాకపోతే విద్యాశాఖ మంత్రిగా నా మార్కులు పోతాయి, నా భవిష్యత్తు పూర్తిగా మీ చేతిలోనే ఉందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో చమత్కరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా దొరసానిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలను లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యసన ఫలితాల పరిశీలనలో పాఠశాలకు 1.3 స్టార్ రేటింగ్ మాత్రమే రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. అంగన్వాడీ పోస్టుల భర్తీతో పాటు త్వరలోనే కొత్త జాబ్ క్యాలెండర్, మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఉపాధ్యాయుల నియామకం కూడా వేగంగా జరుగుతోందన్నారు. మంచి ఆహారం, నాణ్యమైన విద్య, పుస్తకాలు, బ్యాగులు, విద్యా సామాగ్రి అన్నీ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. బ్లడ్ ప్రెషర్, సాల్ట్ ఫ్యాక్టరీ, సో ఫుడ్ జాగ్రత్త చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? కూర్చోనమ్మా. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? ప్రపంచంలో ఏం జరుగుతుందో ఫాలో అవుతారా? బాగా చదువుతున్నారా? ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ రెడీ అవుతున్నారా? బాగా చదవాలి. మీకు సరిగా మార్కులు రాకపోతే నా మార్కులు పోతేనా? నా భవిష్యత్తు మీ పైన ఆధారపడింది. ప్రభుత్వం అన్ని రకాలుగా చేస్తుంది. ఇప్పుడు బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ చేస్తున్నాం కదా, యూనిఫామ్ అని. మీరు శ్రద్ధగా చదవాలి, ఓకేనా? ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయింది కదా. యాక్చువల్లీ ఆ టైంకి వద్దాం అనుకున్నా, నాకు కొంచెం లేట్ అయింది. సిమెంట్ ఫ్యాక్టరీ 2వ విడత ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. దానికి శంకుస్థాపన చేసి వచ్చేలోపు లేట్ అయిపోయింది. దాన్ని భోజనం ఎలా ఉంది? బాగుందని ఇక్కడ చెప్తున్నారు. నేను చదివాను స్కూల్ రిపోర్టు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ చేస్తే పెద్ద ఫీడ్బ్యాక్ రాలా. అంటే మీ తల్లిదండ్రుల నంబర్స్ ఎత్తట్లేదేమో. ఇంట్లో చెప్పండి, ఓకేనా? ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఫోన్ చేస్తాం తల్లి, ఐవీఆర్ఎస్ కాల్స్. ఆహారం ఎలా ఉంది, బోధన ఎలా ఉంది అని మేము కనుక్కుంటాం, ఓకేనమ్మా? సో తల్లిదండ్రులు చెప్పండి ఒకసారి, ఎందుకంటే ఫీడ్బ్యాక్ పెద్ద రాలేదు, అందుకే వచ్చాను. సో ఫుడ్ అంతా ఓకే కదా? కొత్త చిక్కీ ఎలా ఉంది? అది మిల్లెట్స్ చిక్కీ ఇచ్చాం కదా. మీరందరూ బాగా చదవాలి, ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్లో మన స్కూల్ కొంచెం వెనకబడి ఉంది. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో తెలుసా? తెలీదా? తెలియకపోతే తెలీదు. ఎంతమందికి తెలుసు లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో? ఎవరికి తెలియదు. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ప్రభుత్వము ప్రతి పాఠశాలకి